మహాగణుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో వీక్షకులకు శుభములు. ఈ రోజున 23వ దినానికి చేరుకున్నాం. 40 రోజుల ఉపవాస ధ్యానాలలో 23వ దిన ధ్యానము మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 నుంచి 46 వచనాలు ధ్యానించుకుందాం. వాక్య ధ్యానాంశము అవివేకము. చాలాసార్లు మన జీవితాలలో క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉంటాం, విశ్వాస జీవితంలో ఉంటాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం కూడా. బోధించినప్పటికీ ఆ వాక్యానుసారం నడవలేనటువంటి స్థితి కనబడుతూ ఉంటుంది. క్రైస్తవ జీవితము జీవించడం అంటే దయగలిగినటువంటి హృదయం కావాలి, దీనత్వాన్ని కనపరచాలి. దీనత్వం లేని జీవితాలు, దయగల హృదయం లేని జీవితాలు అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు కలిగిన మనసు లేనట్లయితే మనం ఖచ్చితంగా ప్రభు చెంతకు చేరుకోలేమనేది వాక్య సారాంశం. బైబిల్ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 40 నుంచి 42 వచనాలు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40 నుంచి 42 వచనాల్లో ఇదే తెలుపుతూ ఉంది. చాలామంది దైవజనులు కావచ్చు, వాక్య సందేశాన్ని అందించేవారు కావచ్చు, వాక్యాన్ని అందిస్తున్నారు, కానీ వారిలో ప్రభు యొక్క దీనత్వం కనబట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దీనత్వము కనబట్టలేదు, దయగలిగినటువంటి హృదయం కనబట్టలేదు, కఠిన హృదయాలుగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో అది అవివేకానికి సూచనగా ఉంది. ప్రభువారు అవివేకం కలిగిన వారు ఆ విధంగా చేస్తారు, వారు ఖచ్చితంగా తీర్పులోనికి వస్తారని ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు. 41 నుంచి 46 వచనాలు చూస్తే, అల్పుడైనటువంటి మీలో అల్పులైన వారికి మీరు చేసిన ఎడల మీరు నాకు చేసినట్లే అంటూ ఉన్నాను. అల్పులైనటువంటి వారికి, అక్కరలో ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయలేని స్థితిలో ఉన్నట్లయితే మనం ప్రభుకు చేయలేదని బైబిల్ సెలవిస్తుంది. అటువంటి వారు శిక్షకు లోనవుతారు. అటువంటి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో చూసినట్లయితే, ప్రభా అని పిలిచి ప్రతివాడు కూడా నా యొద్దకు చేరడని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఈ రోజున క్రైస్తవ జీవితం అంటే కేవలం భక్తి కలిగి, పవిత్రత కలిగి జీవించడం మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేసే మనసు కావాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ప్రభు సెలవిస్తూ ఉన్నాను. అటువంటి స్థితిలో మనము రావాలి. ప్రభు దగ్గర నుంచి బహుమానం మనం పొందుకోవాలి. ప్రభు చేత మనం ప్రశంసించబడాలి. యేసుక్రీస్తు ప్రభు చేత అంటే మనం ఖచ్చితంగా మనం తగ్గించుకోవాలి, దీనత్వం కలిగి జీవించాలి, దయగలిగినటువంటి మనసు కలిగి జీవించాల్సిందిగా ప్రభు పేరిట మనమే చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతి సందర్భంలో కూడా కొత్త నిబంధన 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేసిన కాలంలో ప్రతి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అక్కర కలిగిన వారిని చూసినప్పుడు ఆయన కనికరపడి అన్న పదం వాడబడుతూ ఉంది. గుడ్డివారిని చూసినప్పుడు, కుంటివారిని చూసినప్పుడు, నిస్సహాయాలను చూసినప్పుడు, అనేక మంది రోగగ్రస్తులు చూసినప్పుడు, సాతాను చేత పీడించబడిన వారిని చూసినప్పుడు ఆయన ఎవరిని కూడా తృణీకరించలేదు. వారి మీద కనికరపడి వారి చెంతకు చేరి వారికి సహాయాన్ని అందించినట్లు మనం చూస్తున్నాం. అది అనేక రకాల సహాయాలు కావచ్చు. సహాయం అనేది అనేక రకాలుగా మనం చేయవచ్చు. ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యతను మనము ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా మనము యేసుక్రీస్తు ప్రభు కలిగిన మనసు కలిగి ముందుకు సాగిపోవాల్సిందిగా ప్రభు పేరిట మనమే చేసుకుంటున్నాను. ఈ విధంగా చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించాలి. పరిశుద్ధాత్మ దేవుని మన జీవితాలను ఆహ్వానించినప్పుడు ఆయనే మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. వాక్యానుసారము, దేవుని యొక్క చిత్తానుసారము మనం నడిపించును గాక. ఆమేన్.